మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని తొలుత పోలీసుల విచారణకు హాజరవ్వలేదు. విచారణకు హాజరవ్వాలంటూ కాకానికి నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు నెల్లూరు పోలీసులు. కానీ ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆయన ఇంటికి నోటీసులను అంటించారు. నిన్న 11 గంటలకు విచారణకు హాజరవ్వాలని అందులో సూచించారు. కానీ ఆయన విచారణకు రాలేదు. విచారణకు రాకపోవడంతో పోలీసులు రెండోసారి నోటీసులు అంటించారు. ఇవాళ 11 గంటలకు విచారణకు హాజరు కావాలని మళ్లీ నోటీసులు ఇవ్వడం జరిగింది. కాకాని విచారణకు హాజరవుతారా లేదా అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. నేడు విచారణకు హాజరు కాకపోతే చట్టపరంగా వ్యవహరిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, నిన్న కాకానికి సంబంధించి వాళ్ళ కజిన్ కి కూడా నోటీసులు ఇవ్వటం జరిగింది, ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. సో ఇవాళ పోలీసులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? సౌమ్య, పొదలకూరు మండలంలోని వరదాపురం వద్ద ఉన్నటువంటి రుస్తుం మైన్స్ లో అక్రమ మైనింగ్ తరలింపు కేసులో A4 గా కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు హాజరవ్వాలంటూ కూడా ఆదివారం రోజు సాయంత్రం ఈ యొక్క నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఆ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, ఇటు వారి PA ఎవరు అందుబాటులో లేకపోవడంతో ఆ ఇంటికి గోడకి ఈ యొక్క నోటీసులు కూడా అంటించడం జరిగింది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి సోమవారం రోజు 11 గంటలకి ఈ యొక్క విచారణకు హాజరవ్వాలని చెప్పి కూడా ఆ యొక్క నోటీసుల్లో కూడా ఉన్నటువంటి అంశము. అయితే హాజరు కాకపోవడంతో మళ్ళీ హైదరాబాద్ లో ఉన్నారని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్న విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు హైదరాబాద్ కి నేరుగా వెళ్లి ఆ యొక్క నోటీసులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అయితే అక్కడ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి అందుబాటులో లేకపోతే అక్కడ ఉన్నటువంటి కజిన్ కి వారి దూరపు బంధువు అయినటువంటి సోదరుడికి ఈ యొక్క నోటీసులు కూడా ఇచ్చేసి రావడం జరిగింది. అయితే ఆ నోటీసులో ప్రధానంగా ఈ రోజు 11 గంటలకి మంగళవారం రోజు ఈ యొక్క విచారణకు హాజరవ్వాలని చెప్పి కూడా దాంట్లో ప్రధానంగా పేర్కొన్నటువంటి అంశము. అయితే ఈ యొక్క విచారణకైతే ఇప్పటి వరకు అయితే ఇక్కడ మనం రూరల్ DSP కార్యాలయం వద్ద ఉన్నాం. అయితే ఈ యొక్క రూరల్ DSP కార్యాలయం వద్ద ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే ఎలాంటి వైసీపీకి సంబంధించిన అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎలాంటి ఎవరు కూడా కార్యకర్తలు కానీ అనుచరులు కానీ ఇక్కడికి రానటువంటి పరిస్థితి. అయితే మనకున్నటువంటి సమాచారం మేరకు ఈ రోజు కూడా ఈ యొక్క విచారణకి హాజరు కారని కూడా మనకైతే విషయం తెలుస్తా ఉంది వారి అనుచరుల నుంచి. అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఇటు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇటు బెంగళూరుకి వెళ్లేటువంటి పరిస్థితి లేదా విజయవాడకి వెళ్లేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. మరోపక్క ముందస్తు బెయిల్ కోసం కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ రోజు పిటిషన్ వాయిదా ఉండడంతో కూడా ఆ యొక్క కోర్టుకి దగ్గరికి వెళ్తాడని చెప్పి కూడా మనకైతే సమాచారం తెలుస్తా ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఎలాంటి హడావిడైతే లేదు. మామూలుగా విచారణ అంటే ఇక్కడికి కార్యకర్తలు వారంతా కూడా చేరుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఎలాంటి ఇక్కడ మనం గమనిస్తే ఎలాంటి హడావిడైతే జరగడం లేదు. మరోపక్క కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరులు అయితే ఆ యొక్క విచారణకి ఈ రోజు కూడా హాజరు కావడానికి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇటు పలు ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఈ యొక్క కక్షపూరితమైనటువంటి రాజకీయంగా కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకు ఈ యొక్క ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి, అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి 4 రోజులుగా ఇంటి వద్ద ఉన్నప్పుడు పోలీసులు నోటీసులు ఇవ్వకుండా ఆయన హైదరాబాద్ వెళ్లిన తర్వాత నోటీసులు ఇవ్వటం అని చెప్పి కూడా ఇటు వైసీపీ శ్రేణులు కాకాని అనుచరులు అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు మొత్తం మీద ఈ యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి ఈ యొక్క అక్రమ మైనింగ్ తరలింపు కేసు ఏదైతే ఉందో ఆ యొక్క కేసుకు సంబంధించి ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠత నెలకొంటా ఉంది. ఎందుకంటే గతంలో మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆ రుస్తుం మైన్స్ లో దాదాపుగా 250 కోట్ల మేర ఈ యొక్క మైనింగ్ ని తరలించారని చెప్పి ఆల్రెడీ ఫిబ్రవరి 16వ తేదీన 3 పైన కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా విచారణలో భాగంగా కొంతమందిని విచారణ చేస్తే ఈ యొక్క మైనింగ్ అంతా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి వారు చెప్తేనే చేసామని చెప్పి ఈ యొక్క విచారణలో తేలడంతో ఈ యొక్క అధికారులు అయితే మైనింగ్ AD బాలాజీ నాయక్ ఫిర్యాదు మేరకు ఈ యొక్క కేసు నమోదు చేయడం. దాంట్లో A4 గా కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రధానంగా చేర్చడం జరిగింది. అయితే ఇటు వైసీపీ శ్రేణులు కూడా ఇదంతా కాకాని గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వం పైన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఈ యొక్క కూటమి ప్రభుత్వం పైన కూడా అనేక ఆరోపణలు అదేవిధంగా ప్రశ్నిస్తున్నారని గళమిప్పుతున్నారన్న నేపథ్యంలోనే ఈ యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డి పైన కక్షపూర్వకంగా కేసులు కట్టారని చెప్పి ఇటైతే వైసీపీ శ్రేణులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే ఇటు మొత్తం మీద కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ రోజు 11 గంటలకి హాజరవ్వాల్సి ఉంటే ఇంతవరకు అయితే ఇక్కడికైతే చేరుకోలేదు. ఇటు మరి ఏ విధంగా ఉంటుందని చెప్పి
పరిణామాలు ఏ విధంగా ఉంటాయని చెప్పి కూడా అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు నేడు ఈ యొక్క ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ జరుగుతున్న టైప్లో అక్కడికి వెళ్తున్నారన్నటువంటి సమాచారం కూడా మనకు తెలుస్తోంది. అయితే ఇటు మొత్తం మీద కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి కేసుకు సంబంధించి విచారణకి హాజరు కాకపోతే చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి పోలీసుల నుంచి అయితే మనకు సమాచారం తెలుస్తా ఉంది. సౌమ్య, రైట్, థ్యాంక్ ఫర్ ద అప్డేట్ సురేంద్ర.